హలో గాయ్స్, మనం వచ్చేసి ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం గంగా సాగర్ వెళదామని ఈ రోజు మనం ట్రిప్ వేసుకున్నాం. ట్రిప్ అంటే అంత పెద్ద ట్రిప్ ఏం కాదు, జస్ట్ ఒక 10 hours ట్రిప్ అనుకోండి. మా కంపెనీ తోటి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మీ ఉంటున్న ప్లేస్ నుండి అయితే ఒక 120 కిలోమీటర్లు ఉంది. ఈ గంగా సాగర్ గురించి కూడా నాకేం అంతగానం తెలియదు. మా కంపెనీలో ఉన్న హిందీ వాళ్ళైతే నాకు హైప్ చేశారు. అందులో మునిగితే గంగా నది ఉంటుంది, అందులో మునిగితే మంచిగా పుణ్యం వస్తుంది, పాపాలన్నీ పోతాయని చెప్పి చాలా బాగుంటది. ఇంత దూరం వచ్చాం కదా, కొంచెం పక్కన కదా, వెళ్ళి చూద్దాం అన్నట్టు మామూలు మంచి హైప్ ఇచ్చారు. హైప్ కోసం మనం వెళ్దామని వెళ్తున్నాం. ఇక్కడైతే రోడ్ అయితే ప్రాపర్ ఉండదు, బస్సులు కూడా ఉండవు. మేము ఉన్న కాన్సల్ వెళ్తాను, కొద్దిసేపు నదిలో వెళ్ళాలి, షిప్ లో నుంచి మళ్ళీ దిగాలి, మళ్ళీ ఏదైనా టోటో లెక్క ఉంటుంది, చిన్న ఆటో లెక్క, దాన్ని ఎక్కాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ నది ఎక్కి అమ్మ చచ్చిపోయిన దూల తీరిపోయింది జర్నీకి. ఏ మాట కామాట ఇక బెంగాల్లో ఉంటారు అమ్మ అమ్మాయిలు మస్తు ఉంటారు. అసలు ఎక్కడ చూసిన అమ్మాయిలు కనిపిస్తారు. ప్లేస్ చూస్తానికి చాలా మంది టూరిస్టులు కూడా వస్తారంట. నాకైతే ఎవరు కనపడలేదు మరి చక్కగా. నేను తమిళనాడులో ట్రైనింగ్ చేసినప్పుడు హిందీ రాకపోతే నేను లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పుకునేది. ఇక్కడికి వచ్చినాక బెంగాలీ మొత్తం లాంగ్వేజ్ ప్రాబ్లం. అసలు వీళ్ళకి హిందీ రాదు, మనకేమో బెంగాలీ రాదు. ఇక చచ్చిపోవడం ఉంటుంది. ఏమైనా మాట్లాడాలంటే సైకిల్తో ఇక మేనేజ్ చేసుకోవాలి తప్ప అసలు ఏం మాట్లాడడానికి మనకు అసలు ఏం రాదు. కానీ జర్నీ చేస్తుంటే మంచి వైబ్ ఉండే, మంచిగా నీళ్లు, ఆ పడవలు. ఫస్ట్ టైం మనం ఇంతగానం చూడడం పడవలు, ఎందుకంటే వైజాగ్ ఉన్న వాళ్ళు మంచిగా చూస్తారు. మనకి హైదరాబాద్ మన ఇటు సైడ్ అయితే అంతగానే ఎప్పుడు చూడలేదు నేను, అంతగానే ఉండవు కూడా. ఇక కింద మీద పడైతే గంగా సాగర్ వచ్చాం. మనకి ఎల్లో కలర్ లో బోర్డు కూడా కనిపిస్తుంది మంచిగా పెద్దగా ఇంగ్లీష్ లో. ఇక్కడైతే టెంపుల్ ఉంటుంది. టెంపుల్ లో కూడా కొంచెం ముందు పోతే మనకు సముద్రం ఉంటుంది, అందులో మనం ఈత కొట్టడానికి పోవాలి. దానికోసం మనం ఒక 2 కిలోమీటర్లు వాకింగ్ చేసినాం. వాకింగ్ లో మంచిగా చుట్టుపక్కల చూసి కూడా పోతున్నాం. మంచి వైబ్. వీళ్ళైతే మా కంపెనీ అమ్మాయిలా మొత్తం ఎంత వయ్యారంగా కూడా పోతున్నారు. అమ్మవే ఇచ్చేవాడేసింది. అమ్మో బీచ్ అయితే వచ్చేసింది. బట్టలు ఇప్పి డ్రైవర్ తో దూకేయాలి. అందులో బట్టలు ఇప్పి అలా కొంచెం దూకి ఈత కూడా కొట్టినాం. కాకపోతే ఆ డ్రైవర్ తో ఉందని ఆ వీడియోలో అయితే ఇందులో పెడతలేను, గలీజ్ ఉంటుందని. కాకపోతే బాగా ఎంజాయ్ చేసినాం, మస్తు కిక్ వచ్చింది. ఇక సముద్రంలో కింద మీద కొద్దిసేపు దూకిన తర్వాత పక్కన టెంపుల్ ఉంటుందంటే ఆ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. అంటే టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, కాకపోతే పర్లేదు బాగానే ఉంది. లోపల కూడా మంచిగా ఉంది, క్యూట్ ఉంది, మంచిగా టెంపుల్ ముద్దు. ట్రెడిషనల్ అమ్మాయిలు కనిపిస్తారేమో చూస్తామన్నా. సో ఒక అమ్మాయి కూడా కనిపిస్తలేదు ఇక్కడ. వేరే ప్లేస్ లో అయితే గుంపులు ఉంటారు, అసలు అమ్మాయిలు అంతగానం లేరు ఇక్కడ ఈ ప్లేస్. గుడి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటే బయటకు వచ్చినాము. చేతులకు తాళ్ళు వీళ్ళు ఏమైనా కొనుక్కుందామని షాప్ లోకి అయితే వెళ్తాం. వచ్చేపు ఈ షాపుల దగ్గర అటు ఇటు తిరిగి షేక్ ఒక దారం తీసుకొని మంచి కట్టుకొని అయితే బయటకు వెళ్ళి పొద్దున్న 4 స్టార్ట్ అయినాం. ఏం తినలేదు. లోపల ఎలుకలు కుందెలుకలు అన్ని పరిగెడిచినాం. అయిపోయినాక సీదా పక్కన ఒక షాప్కి వెళ్ళి అయితే అన్నం తినేసి తిన్న తర్వాత తట్టా పుట్ట చదువుకొని సంకల పెట్టుకొని మళ్ళీ పడ ఎక్కి రిటర్న్ వచ్చేస్తున్నాం మా ప్లేస్ కి.